ఇత్యాదని కొంతమంది ప్రేమికుల యొక్క వాళ్ళ యొక్క ఇన్సిడెంట్స్ అంటే వాళ్ళ యొక్క అనుభూతులవి వాళ్ళు ఎలాగ వాళ్ళ మీద బాబా దయ ప్రసరించింది అని చెప్పారనమాట. అందులో అనంతసేన రెడ్డి గారని ఆయన బాబా ప్రేమికులు. ఆయన ఎలాగ బాబా ప్రేమలోకి వచ్చారో అది చెప్తుండేవారు. అది దాని గురించి నేను కొంచెం చెప్తాను. ఇప్పుడు బాబా ఈయనేమో ఒక మంచి ఫ్యామిలీలో కల్చర్డ్ ఎడ్యుకేటెడ్ అంటే చదువుకున్న సంస్కారం ఉన్న ఫ్యామిలీలో పుట్టారు. ఈయన ఇద్దరు బ్రదర్స్ కూడా చాలా బాగా చదువుకుని కెనడాలోనేమో వాళ్ళ జాబ్స్ చేసుకుంటూ అక్కడ వాళ్ళు స్థిరపడ్డారు. ఇతను కూడా బాగానే చదివేవారు. కానీ ఏమైందంటే భగవంతుడు ఆయన యొక్క లేఖ లిఖితం వేరేగా ఉన్నట్టుంది నా మీద. అందుకని ఎందుకో తెలియదు కానీ నాకేమోను అంటే ఆయనకేమో ఈ వరల్డ్ ఈ ప్రపంచంలో చక్కగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగం చేయాలి అలా ఉంటుంది కదా ఎవరికైనా. నేను దీనిగా ఉండాలనుకోని అలాగ వరల్డ్లీ అటెన్షన్ ఉంది. అంటే ఈ ప్రపంచం యొక్క విషయాల మీద ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. కానీ ఆ ఆయన ఇందులో చెప్పడంలో ఏం చెప్పారంటే నాకు భగవంతుడి యొక్క ఇచ్చ వేరేగా ఉన్నట్టుంది. అందుకని ఆయన 16 ఏళ్ల వయస్సు అంటే 1975 సంవత్సరంలో ఆయనకేమోను ఈ ఫిట్స్ వ్యాధి, మూర్ఛ వ్యాధి అంటాం కదా, ఆ వ్యాధి వచ్చిందట. ఆ వ్యాధి రావడంతో ఆయనకి ఏంటైంది, ఒక్కొక్క నెలలోనే 2-3 సార్లు అలా వచ్చేదట. వచ్చినప్పుడల్లా పాప అన్కాన్షియస్ గా పడిపోయి కాళ్ళు చేతులు తన్నుకుని అలాగ తెలుసు కదా మనకి ఫిట్స్ వ్యాధి ఎలా ఉంటుందో అలా అయిపోతుండేవారట. అందుకని ఆయనకి ఆ జబ్బు వలన స్కూల్కి వెళ్ళడానికి అతనికి వీలు పడలేదన్నమాట. ఇంట్లోనే ఉంచేశారు. కానీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ పేరెంట్స్ ఏమోను అందరి దగ్గరికి అంటే ఆయుర్వేద, హోమియోపతి, ఎవరి మంత్రాలు వేస్తే వాళ్ళ దగ్గరికి, తర్వాత ఆక్యుపంక్చర్ కూడా చేయించారట. తర్వాత క్రిస్టియన్ హీలింగ్ మిషన్స్ ఉంటాయి కదా, వాటి దగ్గరికి కూడా తీసుకెళ్లారట. ఎన్నో విధాల ప్రయత్నించినా కూడా ఆయనకు ఆ జబ్బు తగ్గలేదన్నమాట. అయితే ఇలాగా ఎవరెవరు కొంచెం అంటే కొంచెం మంచి ఈ దేవుడి దగ్గరికి వెళ్తే అవుతుంది, ఆ దగ్గరికి వెళ్తే అవుతుంది అనేసి అంటే ఒకరోజు వాళ్ళకి ఎవరికి అనుకున్నారట, ఎవరో చెప్పారు 1979 ఇది 75 సంగతి అయింది ఆయనకి జబ్బు రావడం. 1979లోని ఎవరో వాళ్ళు చెప్పారేంటంటే లేదు బాబా షిరిడి బాబా దగ్గరికి వెళ్తే తగ్గుతుంది, ఇది ఆయన తప్పకుండా మీకు ఇచ్చేస్తారని చెప్పారట. అయితే ఆయన షిరిడి దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నం అంటే బయలుదేరుతుండేవారు. బయలుదేరుతుంటుంటే అప్పుడు వాళ్ళ మేనమామ ఏమని చెప్పారట వాళ్ళ అమ్మగారికి, ఎలాగా షిరిడి వరకు వెళ్తున్నారు కదా, ఆ దగ్గరలోనే మెహరాబాద్ అని ఉంటుంది, అక్కడికి మీరు వెళ్ళండి, అక్కడ మెహర్ బాబా సమాధి ఉంది, అక్కడికి వెళ్ళారంటే మీకు తప్పకుండా బాబా తప్పకుండా మీకు దయ చూపిస్తారని అన్నారట. అంటే ఇతను అనుకున్నాడట ఈయన వాళ్ళ అమ్మమ్మ గారు తను వాళ్ళ అమ్మగారు ముగ్గురు కలిసి షిరిడి సాకోరి అవన్నీ వెళ్ళారట. అవన్నీ వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నారట, ఇంత దూరం ఎలాగో వచ్చాం కదా, మెహరాబాద్ దగ్గరే కదా, ఒకసారి వెళ్ళి మెహర్ బాబా దర్శనం కూడా సమాధి దర్శనం కూడా చేసుకుందాం అన్నారట. అంటే ఇతనికి మాత్రం ఇంతమంది బాబాల దగ్గరికి ఇంతమంది దగ్గరికి వెళ్ళాను, ఏంటి నాకు ఇదైంది నా జబ్బు గురించి, కానీ నాకు ఏదైనా మంచి జరిగిందా, ఏమి అవ్వలేదు, సరే ఇంకో మళ్ళా ఇంకో బాబా దగ్గరికి వెళ్ళడమా వద్దనేసి చెప్పారట. చెప్తే కానీ వాళ్ళ అమ్మగారు ఎలాగో ఒకలాగా లేదు నాన్న పద అనేసి మెల్లిగా ఏమో ఎక్కడ మనం అంటాం కదా, ఏ పుట్టలో ఏం ఉందో, ఎక్కడికి వెళ్తే ఏది మనకి మంచి జరుగుతుందో అనే ఒక ఆశ ఉంటుంది కదా మనకి. అలాగే వాళ్ళ అమ్మగారు కూడాని అతన్ని తీసుకుని మెహర్ బాబా సమాధి దగ్గరికి వెళ్ళారట దర్శనానికి. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందట, ఇతను బాబా దగ్గర టూంబ్ దగ్గర అదే సమాధి లోపలికి వెళ్ళి బాబా దర్శనం చేసుకుందామని వెళ్ళేటప్పటికి లోపలికి వెళ్ళేటప్పటికి విపరీతమైన తలనొప్పట. తల ఇలా బద్దలైపోతున్నట్టు తలనొప్పి వచ్చింది. ఒక పెద్ద ఒక వాయిస్ ఆయన చెవుల్లోని అంటే ఒక పెద్ద శబ్దం చెవుల్లో వినిపించిందట. వినిపించగానే అంటే ఎలక్ట్రిక్ మోటార్లు చూసారా ఎక్కువ శబ్దం అవుతాయి కదా తిరిగినప్పుడు, ఆ శబ్దం వినిపించిందట. వినిపించగానే భరించలేక బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి తగ్గిపోయింది. ఇదేంటి
సమాధి లోపలికెళ్ళినప్పుడు ఇలా అయింది ఎందుకని మళ్ళా వెళ్ళాడట సమాధి లోపలికి. వెళ్ళేటడికి మళ్ళా సేమ్ అదే ఎక్స్‌పీరియన్స్. చెవులు బద్దలైపోతున్నట్టు శబ్దం, తల విపరీతంగా బద్దలైపోయినట్టు నొప్పి, తలనొప్పి వచ్చేసింది. మళ్ళా బయటకొచ్చాడట. ఇలాగ 2, 3 సార్లు వెళ్ళినప్పుడు 2, 3 సార్లు కూడా అలాగే వచ్చిందట. అలా రాగానే అతను అనుకున్నాడట, ఇన్ని దగ్గరికెళ్ళాను, ఇన్ని దేవాలయాలకెళ్ళాను, ఇంతమంది దగ్గరికెళ్ళాను గానీ ఎక్కడా కూడా నాకు ఇలాంటి ఒక అద్భుతమైన ఒక ఎక్స్‌పీరియన్స్ అంటే అనుభవం నాకేం కలగలేదు. ఇక్కడ ఎందుకిలా కలిగింది? తప్పకుండా ఇతనేదో పెద్ద సెయింట్ అయ్యుంటారు. అంటే ఒక మంచి హ్మ్. సన్యాసి ఏదో అయ్యుంటారు మెహర్ బాబా అని అతని మనసులో కొంచెం అనిపించిందట. అలా అయిన తర్వాత ఆళ్ళు మళ్ళా తిరిగి హైదరాబాద్ వాళ్ళది. వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఒక 15 రోజులయిన తర్వాత ఆయనకి కలొచ్చింది. ఆ కలలో బాబా కనిపిచ్చారట. ఆయన బాబా ఎలా కూర్చున్నారట, ఒక చిన్న రూమ్ స్మాల్ క్యాబిన్ లాంటిది ఉన్నాదట. ఆ రూమ్‌లోని విండో దగ్గర కూర్చున్నారట బాబా. అక్కడ హ్మ్. ఒక 15 మందికి దర్శనమిస్తున్నారట. ఆ 15 మంది కిందన కూర్చున్నారన్నమాట. నేల మీద కూర్చున్నారట. ఆ 15 మందిలో ఇతను కూడా ఉన్నారట. అయితే బాబా అలా చూసుకొని తన వైపే చూస్తూ నవ్వుతూ చూస్తున్నారట. అతను అంటే ఎంత అందంగా ఉన్నారంటే బాబా ఫేస్ చూస్తుంటే ఎంత చక్కగాని గ్రేషియస్‌గా అంటే చాలా దయగా ఎంత ఆయన దగ్గర నుంచి ఎంతో తేజస్సొస్తుంది. ఆయన కురులు ఇలాగ వేలాడి చాలా అందంగా ఉన్నారట. వెంటనే అతనికి స్ తెలివొచ్చేసింది. తెలివి రాగానే అప్పుడు అనుకున్నాడట, అయ్యో! ఇదెందుకు గబుక్కన లేచి కూర్చున్నాడట. కూర్చుని అయ్యో! ఎందుకు ఇంత మంచి కలని నేనెందుకు లేచిపోయి ఇదైపోయాను. లేకుండా ఉండవలసింది అనుకున్నాడట. అనుకుని తర్వాత అప్పుడు అతనికి ఇంకొంచెం మనసులోని బాబా మీద ఇంకా కొంచెం నమ్మకం పుట్టిందనమాట. అయితే ఆ రోజు నుంచి చాలా మిరకిల్ జరిగినట్టు అతని హెల్త్‌లో కూడా కొంచెం ఇంప్రూవ్‌మెంట్ కలిగిందట. అంటే ఎక్కువ సార్లు వచ్చే ఆ ఫిట్స్ కొంచెం చాలా దాని ఇంటర్వెల్ అంటే వాటి మధ్య అది తగ్గిపోయిందనమాట. ఎక్కువ రోజులు రాకుండా ఎన్నో రోజులకొకసారి రావడం అలా వచ్చిందట. అలా అయితే అప్పుడు అది అంటే మెల్లిమెల్లిగా అతనికి కొంచెం ఆరోగ్యం బాగవుతున్నట్టు వాటి ఫిట్స్ కూడా ఎక్కువ రాకుండా ఎన్నో రో కొంత మంచి ఎక్కువ గ్యాప్‌లో వస్తుండేదట ఒక్కొక్కసారి. అయితే అనుకున్నట్ట ఇంకిప్పుడు బానే ఉంది కదా! మరి స్కూలుకెళ్ళి చదువుకొని ఇంకా ఈ మళ్ళా కొంచెం ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బావుంటది. ఇప్పుడు స్కూలుకెళ్ళి చదువుకోవడానికి నాకవ్వదు. కాబట్టి నేను ప్రైవేట్‌గా ఎగ్జామ్స్ ఇచ్చి పాసయ్యి మంచి ఉద్యోగం తెచ్చుకుంటానని దాని మీద అతనేమన్నా కాన్సంట్రేట్ చేశారు. చదువుకుని ఎగ్జామ్స్‌కిచ్చారట. ఎగ్జామ్‌కిచ్చిలే అందులో చాలా బాగానేమన్నా ఆయనకి బాగానే మార్కులవి వచ్చి పాసయ్యారట. కానీ ఆయన ఎందుకో గాని తెలీదు గాని మనసులోని ఎప్పుడు అనుకునేవారట. చిన్న ఈ మాత్రం చిన్న జాబ్ ఏదైనా వస్తే దాంట్లోని అంటే ప్రైవేట్‌గా ఎళ్ళాడు. అతనికి పెద్ద మంచి జాబులు ఎక్కడి నుంచొస్తాయి. అయితే ఆ చిన్న జాబొస్తే నా తల్లిదండ్రులకి నేను సపోర్ట్ చేయలేను కదా! నేను ఎందుకు నాలాంటోడు బ్రతికెందుకు? చచ్చిపోతేనే మంచిది అనేసి అతనికి ఒక రకమైన విరక్తిలాగా వచ్చి చనిపోవడానికి ప్రయత్నించాడనమాట. సూసైడ్ కమిట్ చేసుకోవడానికి. అయితే ఏం చేశాడు ఇతను, అతను అంతకుముందు ఈ ఈ ఈ ఈ వ్యాధి గురించి ఎపిలాన్ టాబ్లెట్స్ అని ఆ టాబ్లెట్స్ వేసుకుంటుండేవాడట. అంటే బజార్‌కి వెళ్ళి 70 మిల్లీగ్రామ్స్ అనమాట. ఒక బాటిల్ తెచ్చుకున్నాడట. తెచ్చుకొని ఆవేళ రాత్రి వెనకాతల అంటే ఇంటి వెనకాతల అందరూ పడుకున్న తర్వాత ఇంటి వెనకాతలకెళ్ళి ఆ బాటిల్ తీసి అందులోని దగ్గర దగ్గర 40 ఒక 50 టాబ్లెట్స్ వరకు ఉంటాయట అందులో. లా అవి ఒక్కొక్క టాబ్లెట్ తీసుకుంటున్నాడట. మెహర్ బాబా అనుకోని ఆ టాబ్లెట్ ఏసుకొని మింగేస్తున్నాడట. అలాగయ్యి 49 టాబ్లెట్స్‌కు బాబా ప్రతి పిల్లతోటి మాత్రం బాబా నామం తలుచుకుంటుండేవాడట. తలుచుకొని మొత్తం మీద అన్ని టాబ్లెట్లు వేసేసుకున్నాడు. ఒక్క టాబ్లెట్ మాత్రం ఉంచాడట. ఎందుకు? మర్నాడు ఆళ్ళ అమ్మ వాళ్ళ పేరెంట్స్ చూసి, ఆహా! అయితే మా అబ్బాయి దీనివల్ల ఈ టాబ్లెట్ వల్ల చనిపోయాడని తెలుసుకుంటారు అనేసి అలాగా అనుకున్నాడట. అనుకోని ఎళ్లి మంచం పడుకుని పోయాడు. పడుకున్నప్పుడు చాలా సంతోషంగా పడుకున్నాడు. ఎందుకంటే ఇంకెందుకింకా అంటే ఆయన తీసుకున్న డెసిషన్ తనే తీసుకున్నాడు కదా!
ఇంక బావుంది అనుకోని హాయిగా ఉంటాను. ఇంక రేపు పొద్దున్న చచ్చిపోతాను. ఇంకేం పర్వాలేదు. ఈ లైఫ్ నుంచి నాకు హ్మ్. ఇది విముక్తొచ్చేస్తుంది అనుకున్నాడట. అయితే మర్నాడు చూసేటప్పుడు ఎప్పుడు 6 గంటలకల్లా లేచిపోయేవాడు. ఇవాళ ఎందుకు లేవలేదు అనేసుకొని వాళ్ళ నాన్నగారొచ్చి చూసారు. లోపలికొచ్చి. చూసేటప్పటికి ఇతనేమన్నా అన్‌కాన్షియస్‌గా పడున్నాడు. వెంటనే డాక్టర్ దగ్గరికి హాస్పిటల్‌కి తీసుకెళ్తే హాస్పిటల్ జాయిన్ చేశారు. అలాగ అన్‌కాన్షియస్‌గా 2 రోజులున్నాడట. డాక్టర్లు ఇంకా లాభం లేదు. ఏంటో మరి స్కోప్ ఉన్నట్టేం లేదు అని చెప్పేశారు వాళ్ళ పేరెంట్స్‌కి. అయితే థర్డ్ డే ఏమైందట, అతను ఇంకా కోమాలోనే ఉన్నాడు. ఇంకంటే కాన్షియస్‌నెస్ ఇంకా చైతన్యం రాలేదనమాట. అయితే అప్పుడు అతనికి అందులోనే ఆ కాన్షియస్ ఆ కోమాలో ఉన్నప్పుడే అతనికి ఒక డ్రీమ్ వచ్చిందట. కలొచ్చింది. ఆ కల్లో ఏమొచ్చిందట, అతనేమో రోడ్డు మీద ఎళ్తున్నాడు నడుచుకొని. ఎళ్తుంటే తనకి లెఫ్ట్ సైడ్ ఏమోను ఒక పెద్ద గొయ్యుందట. తర్వాత రైట్ సైడ్ చూస్తే ఒక గ్రేవ్ యార్డ్ అంటే ఒక శ్మశానం ఉందట. అలా వెళ్తున్నాడట. వెళ్తునేటటికి ఎదురుగుండా సడెన్‌గాని ఒక హ్మ్. ఇదేంటి బఫెలోస్ అంటే గేదెలు. బాగా నల్లటి గేదెలుంటాయి కదా! పెద్ద పెద్ద గేదెలు. ఆ గేదెల మందొకటి వస్తుందట. ఆ గేదెల మందొస్తుంది పెద్ద పెద్ద కొమ్ములతోటి. ఆ గేదెల మందనట ఎవరు తోలుతున్నారు? మెహర్ బాబా అట. మెహర్ బాబా ఆ గేదెల మందని తోలుకొని ఒక కర్రతోటి తోలుకొని ఇతని వైపుకొస్తున్నాడట. వస్తుంటే ఇతను భయపడిపోయాడు ఆ గేదెలను చూసి. భయపడిపోయి గబగబా పరిగెత్తెళ్ళి ఆ పరిగెత్తడంలోని అక్కడ ఇటువైపు ఇక్కడ అటువైపు తన లెఫ్ట్ సైడ్ ఒక ఇదుంది కదా! గొయ్య ఆ గోతుల్లోని పడిపోయాడట. పడిపోయిన తర్వాత వెంటనే అరిచేసాడట. అంటే యాక్చువల్‌గా అంత పడిపోయిన వరకు అతనికి కలొచ్చింది. పడిపోయిన తర్వాత భయంతో అరిచేస్తాం కదా! మనం కల్లో కూడాని. అలా అరిచేసి ఏం చేసాడట గెంతేసాడట. అదేంటి అరవడం, గెంతడం అనేది కాన్షియస్‌నెస్ ఒచ్చేసిందనమాట అతనికి. గెంతేసి ఆ మంచం మీదకి గెంతేసాడు. ఆ గెంతేటప్పుడు ఆయనకి డ్రిప్ ఇచ్చారట. ఆ డ్రిప్ ఇచ్చినప్పుడు పైన మీదన ఇదుంటుంది కదా! డ్రిప్ బాటిలు అది పడిపోయింది. అంటే స్టాండ్ నుంచి అది పడిపోయింది కిందకి గెంతకని. పడిపోయి ముక్కలు ముక్కలు అయిపోయిందట. ఆ శబ్దానికి అందరూ వచ్చేసారు. వచ్చేసి చూసారు కదా! ఇతనికి కాన్షియస్‌నెస్ ఇతనికి కోమా నుంచి బయటకొచ్చేసాడనమాట. అప్పుడు వెంటనే అతనికి మైండ్‌లో వచ్చిందనమాట. ఆ! అయితేటి నా నా జీవితాన్ని బాబావే నన్ను సేవ్ చేశారు. నన్ను రక్షించారనుకున్నాడట. అప్పటినుంచే అతనికి పూర్తిగా ఒక తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అవన్నీ అయ్యాయి. అప్పటినుంచి అతనికి బాబా మీద ఎక్కువ నమ్మకం కలిగిపోయింది. భగవంతుడు ఇతడు అతను చెప్పుకుంటుంటారు కదా! అవతారని. నిజంగా అతను అవతారుడే అన్న నమ్మకం ఆయనకి కలిగిందట. ఆ తర్వాత 1980లోని అంటే కొన్ని రోజుల తర్వాత బాబా దగ్గరికి 11థ్ అమర్ తిథి అంటే 11 అమర్ తిథికి వెళ్లారట. వెళ్లి చూసారు బాబాని. బాబా సమాధి దర్శనం చేసుకున్నాడట. కానీ ఫస్ట్ టైమ్ ఎళ్లారు కదా! అప్పుడు వాళ్ళ అబ్బాయి జబ్బుతో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ తీసుకెళ్లారు. అప్పుడు లోయర్ మెహరాబాద్‌కి వెళ్ళలేదు. ఈసారి వెళ్ళినప్పుడు లోయర్ మెహరాబాద్‌కి వెళ్లారట. వెళ్తే అక్కడ రాహురి క్యాబిన్ చూసారు. అప్పుడు చూసినప్పుడు తనకి మొదట్లో కలొచ్చింది కదా! ఒక క్యాబిన్‌లో బాబా కూర్చున్నట్టు, అక్కడ కిందన కూర్చున్న ప్రేమికుల్లో తను కూడా ఉన్నట్టు కలొచ్చింది కదా! అప్పుడు అనుకున్నారట. ఆహా! అయితే ఇదే నా కల్లా కనిపించిందనమాట అనుకోని, ఇంకా అప్పుడు బాబా అప్పుడే నాకు దర్శనం ఇచ్చారు. నేను గుర్తించలేకపోయాను అనుకున్నాడట. అనుకుని అప్పటినుంచి ఆయన బాగా ఇదేంటి అవతారుని ప్రేమిస్తూ తర్వాత మళ్ళానేమోను స్కూల్లోకి ఒక 5 ఇయర్స్ అయిన తర్వాత బీఏ డిగ్రీ అవన్నీ కంప్లీట్ చేసుకొని మంచి ఉద్యోగం వచ్చిందట. మంచిగా మార్కులతో పాస్ అయ్యాడట. డిసెంబర్ 1981లోని. తర్వాత అప్పుడు పాస్ అయ్యి కొంచెం మంచి ఉద్యోగం వచ్చిందట. అప్పుడు అంటున్నారు ఆయన రాసారేంటంటే, "బాబా గ్రేస్ మేడ్ దిస్ పాసిబుల్." ఆయన దయే ఇదంతా కూడా నాకు ఆయన దయ వల్లే ఇది కలిగింది. ఇటు నేను ఆధ్యాత్మికంగా బయట మీదకొచ్చాను. స్పిరిచ్యువల్ సెన్స్‌లో కూడా. తర్వాత వరల్డ్‌లీ సెన్స్ అంటే ఈ ప్రపంచం యొక్క ఈ సోషల్ సమాజంలో ఉండి కొంచెం ఉద్యోగం సంపాదించుకొని చక్కటి ఉద్యోగం కూడా వచ్చింది. అంటే ఆయన అనుకున్నవి 2 ఆయనకి లభించాయన్నమాట. ఇటు ఆధ్యాత్మిక లైఫ్, స్పిరిచ్యువల్ లైఫ్ దొరికింది మంచిగా. భగవంతుడు ఆయనకి దొరికాడు. తర్వాత ఇటేమోను ఈ సమాజంలో కూడా తన దీంట్లో కూడా
తన జీవితంలో కూడా స్థిరపడ్డాడు. బాబా ఈ విధంగా నాకు 2 విధాలుగా నన్ను రక్షించారు. ఆయన దయ ఈ విధంగా నా మీద ఉన్నది అనుకోని 'అవతార్ మెహర్ బాబాకి జై' అని చెప్పారు. ఇది ఈ సంఘటన నాకు నచ్చింది. అందుకని మీకందరికీ తెలియజేద్దామని నేను చెప్పాను. ఒకవేళ టైం ఎక్కువైపోయినట్టుంది. క్షమించాలి. అందరికీ జై బాబా అండి.